ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనములు. మరొకసారి నూతన కృపా కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ దినం నూతన కృపా కార్యక్రమంలో దేవుడు మనకి చిన్న వాక్యాన్ని ధ్యానించుకునే వారినిగా ఉండదు. మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 91వ అధ్యాయము 14వ వాక్యము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని గనపరచెదను. ఆమేన్. ఈ వాక్యం మనం చూసినట్లయితే కీర్తనలు దావీదు కొన్ని కీర్తన భాగాలు రాసినడు, కోరహ కుమారులు రాసినారు, అలాగే మోషేను రాసినడు. ఈ కీర్తన భాగంలో దేవుని భక్తులు చెప్తున్న మాట ఏమిటి నేనంటే ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి, వాళ్ళు దేవుని వెంబడించిన వారిగా, దేవునితో కలిసి నడిచిన వారిగా, దేవుని మాట వినిన వారిగా, దేవుడు మాకు చెప్తున్న మాట ఏమై ఉన్నది, దేవుని యొక్క శబ్దం ఎలాంటిది ఉన్నది, దేవుని వెంబడించిన వారికి ఆయన ఇచ్చే వాగ్దానం ఏమై ఉన్నదని వారు ఈ దినాన దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న ఆ మాట మనం చూసుకున్నట్లయితే, ఇది అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేదను. ఈ మాట దేవుడు మనతో చెబుతున్న ఒక మాట ఉన్నది, మన గూర్చి ఇతరులకు చెప్తున్న ఒక మాట ఉన్నది. మనం వాక్యంలో చూసినట్లయితే ఈ మాట అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదనని ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మనకు మొదట జ్ఞాపకం వచ్చేది ఎవరై ఉన్నారు? మనం ఆదికాండం చూసినట్లయితే ఆదికాండంలో యోసేపుని గురించి మనకు అందరికీ తెలుసు. యోసేపు ఆయన గోతిలో తన సహోదరుల ద్వారా ఆయన పడవే త్రోసివేయబడినప్పుడు అతన్ని తప్పించుటకు అక్కడ ఎవరు కూడా మనుషులు లేరు, అతన్ని విడిపించుటకు కానీ ఎవరు కూడా లేరు. యోసేపు మీద ఒక ద్వేషం అనేది సహోదరులకు ఎలా కలిగినది? ఇతను దర్శనాలు కలలకనే ఒకడై ఉన్నాడు, దైవ దర్శనాలు తెలిసిన ఒక వ్యక్తి అయి ఉన్నాడు, వాటిని గ్రహించేలోపు ఇతనిని లేకుండా మేము చేయాలని చెప్పి అన్నదమ్ములందరూ కూడా యోసేపు మీద ద్వేషంతో ఉన్న ఒక కాలం. ఆ సమయంలో యోసేపు దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉన్నాడు, తన తండ్రిని మాత్రమే ఆయన ఆశ్రయిస్తూ ఉన్నాడు. తండ్రికి ప్రియమైన బిడ్డగా, తండ్రి మాటకు లోబడే బిడ్డగా, దేవుని వైపు మాత్రమే చూసే ఒక వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి యోసేపుని ఆ గోతిలో వేసినప్పుడు, వాళ్ళు యోసేపుని బానిసలకు అమ్మాలని వాళ్ళు తీర్మానం చేసుకున్నప్పుడు, ఆ గోతిలో పడినప్పుడు దెబ్బ తగలకుండా కాపాడింది ఎవరు ఉన్నారు? దేవుని యొక్క హస్తమై ఉన్నది. మనం లోకానుసారంగా చూసినట్లయితే ఏదైనా గుంతలో మనము గోతిలో పడిపోయేటప్పుడు మనకు దెబ్బలు తగలకుండానే ఉంటాయి, కానీ అక్కడ యోసేపుకి ఏమీ జరగలేదు. అలా ఏమీ జరగకుండా ఆయన ఆ గోతిలో పడినప్పుడు కూడా తన హస్తాన్ని దేవుడు చాచి యోసేపుని భద్రముగా కాపాడుకున్నాడు. ఎందుకు కాపాడగలిగాడు? అతను దేవుని ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. ఎందుకంటే యోసేపు ప్రేమ ఎలాంటిదో ఉన్నది, దేవుని మీద మాత్రమే ఆధారపడే నిస్వార్థమైన నిష్కలంకమైన ఒక ప్రేమ కలిగిన వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. కాబట్టి ఆ యోసేపుని దేవుడు తప్పించగలిగాడు. అతడు అలాగే తప్పించగలిగాడని అంటే ఎందుకు? యోసేపుకి ఇచ్చిన దర్శనం నెరవేర్చబడాలి. యోసేపు పట్ల దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఏదైతే ఉన్నదో అది అతని నిందకు బదులుగా గణపరిచే దేవుడు తోడై ఉన్నాడని, ఆ దేవుని ప్రేమించిన వారికి ఎన్నటికీ కూడా సిగ్గుపరచబడే స్థితి రానివ్వని దేవుడుగా ఆయన ఉన్నాడని సమస్త లోకం ఎరిగే రీతిగా ఏ సహోదరులైతే యోసేపుని అవమానపరిచే గోతిలోకి తోసివేయబడ్డారో ఆ సహోదరులని యోసేపు ద్వారానే పోషించాలి, ఐగుప్తు బానిసత్వం నుండి వారిని విడిపించాలి, ఆ కుటుంబం అంతయు ఆశీర్వదింపబడాలి, ఆ కుటుంబానికి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలని చెప్పి దేవుడు ఎవరిని? ఆయన్ని ప్రేమించే ఒక యోసేపును మాత్రమే ఏర్పరచుకున్నాడు. కాబట్టి యోసేపు తప్పింపబడ్డాడు, ఆ గోతిలో నుండి కూడా విడిపింపబడ్డాడు. అలాగే రెండో విధంగా మనం చూస్తున్నట్లయితే చూడండి, అతడు నా నామము ఎరిగిన వాడు గనక నేను అతనిని గనపరిచేదను. ఆమేన్. అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతనిని గనపరిచేదనని ఉంది, కానీ అతడు బాప్తిసం తీసుకున్నందువల్ల నేను అతన్ని గనపరిచేదని ఉందా? లేదంటే అతను ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నందువల్ల నేను అతన్ని గనపరిచాను అనేమన్నా వాక్యం ఉందా? లేదంటే అతను పెద్ద సేవకులు అయినందువల్ల, సేవకురాళ్ళు అయినందువల్ల వారిని నేను గనపరిచేదనని వాక్యం ఏమన్నా ఉన్నదా? లేదు. అక్కడ మన వాక్యం చూస్తే ఏముంది? అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతనిని గనపరచదని. ఆయన నామం ఎవరైతే ఎరిగి ఉందరో, ఆయన నామము గొప్పదని, ఆయన నామము మంచిదని, ఆయన రక్షించే దేవుడని,
అన్ని నామముల కంటే మేలైన ఆయన నామము చాలా ఘనమైనదని ఎరిగే రీతిగా, ఆయన నామము కంటే ఘనమైన ఆయన వాక్యం ఎంతో ఉన్నతమైనదని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడని ఎవరైతే నమ్మదురో, ఎవరైతే ఆయన వైపు చూసేవారిగా ఉందరో, ఎవరైతే ఆయన నామము ఎరిగే వారిగా ఉందరో వారిని నేను గణపరచదని ఉంది. మనం చూసుకున్నట్లయితే కొత్త నిబంధనలో కొర్నేలిని మనం చూసినట్లయితే కొర్నేలి దైవ దాసుడు అనేమన్నా ఉందా, దైవ సేవకుడు అనేమన్నా ఉందా, లేదంటే విశ్వాసీ సంఘాలకు వెళ్ళేవాడనేమన్నా ఉందా? ఏమీ లేదు. కొర్నేలి ఒక అన్యుడిగా ఉన్నాడు. కానీ ఆయనకి దేవుని పట్ల, ఆయన నామం పట్ల ఎంతో గౌరవము, ఎంతో భయము, ఎంతో భక్తి, ఎంతో లోబడే ఒక స్వభావము ఉన్నందువల్ల ఆయన నామం ఎరిగిన ఒక వ్యక్తిగా కొర్నేలి ఉన్నాడు. అలాంటి కొర్నేలిని దేవుడు విడిచిపెట్టక అతను నా నామము ఎరిగిన వాడు గనక నేను అతనిని గణపరిచెదను. అలాంటి కొర్నేలి దేవుని వద్దకు దేవుడే కొర్నేలి వద్దకు తన సేవకుడైన పేతురుని పంపి రక్షణ పొందుకునేటట్లుగా, ఆ కుటుంబం అంతా రక్షింపబడేటట్లుగా దేవుడు చేశాడు. కాబట్టి ఏంటంటే నన్ను గణపరచువానిని నేను గణపరచదనని దేవుని వాక్యం ఉంది. ఈ కొర్నేలి ఎప్పుడు కూడా దేవుని గణపరుస్తున్న ఒక వ్యక్తిగా, ఆయన నామము గొప్పద ఉన్నది, ఘనమై ఉన్నదని నేను చెప్పి ఆయన నామముకు తగిన ఆ రుచిని ఎరిగిన ఒక వ్యక్తిగా, అలాగే యెహోవా ఉత్తముడనే రుచి చూసి తెలుసుకొనిడని ఉన్నది కదా, ఆ రుచి ఆయన చూశాడు గనక ఆయన నామము ఎల్లవేళలో కూడా ఆయన నామము ఎరిగిన ఒక వ్యక్తిగా, ఆయన నామం మీద ఆధారపడి ఆనుకొని ఆశ్రయించి ఒక వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆ కొర్నేలి కుటుంబానికి అంతటికి కూడా కొర్నేలిని బట్టి రక్షణ వచ్చింది. కాబట్టి ఆ కుటుంబం ఇప్పుడు కూడా కొర్నేలి విషయానికి వచ్చినట్లయితే కొర్నేలి ఒక దైవ సేవకుడని కానీ, లేదా కొర్నేలి బాప్తిసం తీసుకొని ఒక సంఘాలను నడిపే వ్యక్తి అని కానీ, కొర్నేలి పెద్ద ఒక బోధకుడని కానీ ఏమన్నా ఉన్నదా? లేదు. అతను నా నామము ఎరిగి ఉన్నాడు కనుక నేను అతనిని గణపరచదను. కాబట్టి ఈ దినాన దేవుని నామము ఎరిగిన మనము దొంగలుగా మారుతున్నాము, కానీ అన్యులు దేవుని నామము ఎరగని వారు కూడా యేసయ్య అంటే గొప్ప దేవుడు, మంచి దేవుడు అని చెప్పి ఎంతో భయభక్తులు కలిగిన వారిగా ఉన్నారు. కాబట్టి మనల్ని బట్టి ఆయన నామం అవమానపరిచే వారిగా కాక, ఆయన నామము ఎరిగిన వారిగా, ఆయనని మనము గణపరిచే వారిగా ఉన్నట్లయితే తప్పక ఒక దినాన దేవుడు మనల్ని గణపరిచే ఒక దేవుడై ఉన్నాడు. కానీ మనం చేయాల్సినది ఏమై ఉన్నది? ఆయన నామము ఎరిగిన వారిగా మనం ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడి ఆయన్ని ఆశ్రయించినట్లయితే ఈ లోకం అనే గోతిలో నుండి ఆయన మనల్ని తప్పించే ఒక దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని తప్పియాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన మనల్ని ఎప్పుడు ప్రేమించే దేవుడుగానే ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసుక్రీస్తు నిన్ను క్షమించును, యేసుక్రీస్తు నిన్ను రక్షించును, యేసుక్రీస్తు నిన్ను ఆశీర్వదించును, యేసుక్రీస్తు నిన్ను దీవించును. ఇవి మాత్రమే మనం ఎదురు చూసే వారిగా ఉన్నాం. ఆయన ప్రేమిస్తున్నాడు నిజమే, ఆయన రక్షిస్తున్నాడు నిజమే, ఆయన మనల్ని దీవిస్తున్నాడు నిజమే, ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు నిజమే. కానీ మనం ఎప్పుడైతే ఎల్లవేళలా ఆయన ప్రేమను మాత్రమే కోరుకునే వారిగా కాక, ఆయన సన్నిధుల ఆశీర్వాదాలు మాత్రమే కోరుకునే వారిగా కాక, మనము ఆయన్ని ప్రేమించిన వారిగా ఉన్నట్లయితే మాత్రమే ఆయన మనతో చేసిన ఆ నిబంధన మన పట్ల స్థిరపరిచే ఒక దేవుడుగా ఉన్నాడు. మనకిచ్చిన వాగ్దానం నెరవేర్చే ఒక దేవుడే ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఎలాంటి వారిగా ఉండాలి? లోకానుసారముగా కాక, లోకానుసారమైన వేషధారణ భక్తి, లోకానుసారమైన వేషధారణ కలిగిన పరిశుద్ధత, లోకానుసారమైన వేషధారణ కలిగిన భక్తి, వినయము, విధేయత, ఇవి కాదు దేవుడు చూసేది మన వద్ద. ఆయన ఏం చూస్తున్నాడు? నిస్వార్థమైన, నిష్కలంకమైన, యథార్థమైన, నమ్మదగిన ఒక నిజమైన ప్రేమ మన వద్ద ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అదే ఇక్కడ వాక్యం ఉండేది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేదను. లోకానుసారమైన పాపానికి, శాపానికి, బంధకానికి, బలహీనతకి, అన్నిటికీ కూడా ఆయన మనల్ని తప్పించాలంటే మనం ఎలా ఉండాలి? నిజముగా ఆయన్ని ప్రేమించే వారిగా మనము ఉండాలి. అలాగే అతను నా నామము ఎరిగి ఉన్నాడు కనుక నేను అతనిని ఘనపరచెదను. ఆయన నామము ఎరిగి మనం వేషధారుల వలె ఉండక, లోకానుసారమైన సిరి సంపదలకు ఆశించే వారిమిగా కాక, ఆయన ఏ నిబంధన అయితే మన పట్ల స్థిరపరచాలని, ఆయన మన మీద ఏ ఆశ కలిగి నా బిడ్డ నా విషయంలో నా నామము ఎరిగి ఉన్నాడు గనక, నా నామము ఎరిగి ఉన్నది గనక ఈ బిడ్డని, ఈ పిలుపును బట్టి నేను పిలిచినట్లయితే నా బిడ్డ తప్పక నేను నమ్మిన రీతిగా నా పట్ల నా బిడ్డ స్థిరపరచబడి
నిలుచునే వారిగా ఉందరు. ఆ సమయంలో నేను నా బిడ్డని నేను గణపరిచే ఒక దేవుడు నేను ఉండాలని చెప్పి ఆయన మన వద్ద ఎదురు చూస్తున్నాడు. కానీ మనం అలాంటి వారిని కాక మన ఇష్టమైన మార్గంలో మనము వెళ్తూ ఉన్నాము. ఇక మీదట మనం అలా వెళ్ళే వారిగా కాక ఆయన రాకడ సమయానికి మనము దేవుని సన్నిధిలో కొంచెంలో నమ్మకంగా ఉండే వారిగా, ఆయన నామము గొప్పదై ఉన్నదని మనము తెలిసి కూడా మనం నటించే వారిగా కాక ఈ కొంచెంలో యథార్థముగా ఉండి ఆయన రాకడ సమయంలో మన క్రియలకు తగిన, మన భక్తికి తగిన, మన వైరాగ్యానికి తగిన జీతము మనందరము కూడా పుచ్చుకునే వారిగా, ఆయన నామము నిమిత్తము మనందరము కూడా గణపరచబడే వారిగా ఉండదు కాక. దేవుడి మాటలను దీవించిన గాక అని అందరం ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధాత్మ గల మా దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నైనా. ఇదో ప్రభు ఉదయం యేసయ్యా, నీవు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనములు స్వామి. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతను నేను తప్పించదని అంటున్నావు కదయ్యా. నిన్ను ప్రేమించే వారిగా స్వామి, లోకం నుండి తప్పింపబడే వారిగా ప్రభువా అయ్యా, మా పట్ల నీ చిత్తము, నీ ప్రణాళిక అయ్యా ఏదైతే ఉన్నదోనైనా అది నెరవేర్చగలిగే వారిగా స్వామి నీ వైపు చూచుటకునైనా ఈ లోకం అనే పాపంలో నుండి అయ్యా, గోతిలో నుండి మమ్మల్ని పైకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను స్వామి. అతడు నా నామం ఎరిగి ఉన్నాడు కనుక అతను నేను గణపరచదని అంటున్నావు కదా ప్రభువా అయ్యా. లోకానుసారమైన ప్రభువా ఎన్నో నామాలని బట్టి ప్రభువా అయ్యా మేము నైనా మా ఇష్టానుసారమైన జీవితాలు జీవించామయ్యా. అది శాశ్వతము కాదని నైనా, నీ నామము గొప్పదై ఉన్నదని ప్రభువా, నీ నామములో రక్షణ కలుగునని నైనా, నీ నామములో విడుదల కలుగుననయ్యా, నీ నామంలో స్వస్థత కలుగునని నైనా మేము ఎరిగి ప్రభువా స్తోత్రమయ్యా. నిన్ను గణపరిచే వారిమిగా మాకిచ్చిన పనిలో కొంచెంలో నమ్మకముగా ఉండి స్వామి అయ్యా అయ్యా నీ నామము నిమిత్తమునైనా మేము గణపరచబడే రీతిగా స్వామి సమస్త విషయములయ్యా నీకు ఇష్టం లేని ప్రతినైనా కార్యాలని అయ్యా మా నుండి దూరపరిచి ప్రభువా అయ్యా నీవే సత్యము, మార్గము, జీవమై ఉన్నావని నైనా నీ రాకడ సమయంలో మమ్మ జ్ఞాపకం చేసుకున్నట్టుకయ్యా అర్హత కలిగిన పాత్రల వల్లే ప్రభువా మా అతిక్రమములు, అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టి అయ్యా నీ కనికరం పొందుకునే భాగ్యాలు దయచేసి ప్రభువా నిన్ను గణపరిచే ప్రతి బిడ్డని నాయన తగిన కాలంలో తగిన సమయంలో నీవు గణపరిచి ప్రభువా అయ్యా స్తోత్రం నాయన. నీవే దేవుడు అనయ్యా, నీవు తప్ప వేరొక్క దేవుడు లేడని నాయన ప్రతి బిడ్డను ఎరిగే రీతిగా అయ్యా నీవు మాకు అందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ఆమేన్.